బంగ్లాదేశ్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 5,00,000 రూపాయల దాకా డబ్బులు తీసుకుని వాళ్ళని భారత్లోకి అక్రమార్గాల్లో తీసుకొచ్చి ఇక్కడ రోడ్ల పక్కన షాపులు పెట్టించి ఆ షాప్ పెట్టించినటువంటి వాళ్ళకి లోకల్ ఐడెంటిటీ ఏది ఓటర్ ఐడి దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి వస్తువులు కల్పించి ఆ పైన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ తీపిచ్చి ఆ బ్యాంక్ అకౌంట్ల ద్వారా కొంత అమౌంట్ అతను తీసుకుంటూ ఉంటాడంట. ఒక వ్యక్తి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాడు, వీడు ఒక కింగ్ పిన్. వాడికి వచ్చేటప్పటికి కాన్పూర్లో పట్టుకున్నారు వాడిని. మహ్ఫూజ్ ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే బంగ్లాదేశ్ రింగ్ లీడరు ఇతను కాన్పూర్ ఏరియాలో ఉంటాడనుంటుంది. 1,600 కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరిపాడట వీడి కాస్త ఈ మహ్ఫూజ్ అనేటటువంటి వాడు బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ఐడీస్ ఇవన్నీ వీడి దగ్గరగా 1,00,000 ఉన్నాయట. వీడు చివరికి ఈ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి కూడా అకౌంట్స్ ఇస్తుంటాడు అనమాట. వాడిని పట్టుకున్నారు ఇప్పుడు.